What is education? What is education? Knowledge అంటే ఎడ్యుకేషన్ విషయాన్ని తెలుసుకోవటమే కాకుండా దాని గురించి అర్థం చేసుకొని దాన్ని కాంప్రహెండ్ చేసుకోవడం అంటే ఎలా ఈ నీకున్న ఇన్ఫర్మేషన్ అంతా ఎలా కలుస్తుంది ఒకదానికి. విజ్డమ్ అంటే ఈ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ నుంచి ఎక్స్పీరియన్స్ మీద మీ అనుభవాలు దాన్ని ఉపయోగించుకోవడం. వీటన్నిటికీ అవేర్నెస్ చైతన్యం ప్రధానం. చైతన్యం అనేది అది అవేర్నెస్ తెలుసుకోవడానికి కావాల్సిన క్వశ్చన్స్ అడగటం, నేర్చుకోవటం, దాన్ని మళ్ళీ ఉపయోగించుకోవడం నీ జీవితంలో, దాన్ని ఇంకొకరికి ఉపయోగపడటం, ఇదంతా ఎడ్యుకేషన్. You want to be a nurse or a doctor. You need education for that profession to become who you want to be. నువ్వు ఏం చేయాలన్నా దానికి కావాల్సిన స్కిల్స్ కావాలా, దానికి ట్రైనింగ్ కావాలా, ఎడ్యుకేషన్ కావాలా, సో దట్ యూ కెన్ డూ ఎనీథింగ్ యూ వాంట్. అంతే కదా. వాట్ యూ వాంట్ టు బికమ్ జస్ట్ ఏం కావాలన్నా డాక్టర్ కావాలన్నా డాక్టర్ కావాలంటే ఒక డాక్టర్ మన ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నా, మన ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ కదా. నువ్వు ఒక రోజు ఈ స్థాయికి వస్తావా నాకు బాగా తెలుసు, కానీ మనం ఆ స్థాయికి వెళ్ళాలని ఆ ఫోకస్ ఉండాలి. మనం దాట్ డిఫరెన్షియేట్స్ us from everybody else. సో ఆ ఫోకస్ అనేది ఇప్పుడు మనం ఏం చేసినా పొద్దున్న లేవగానే ఆ ఫోకస్ ఒకసారి ఆలోచించి గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ మనం అన్ని విధాలుగా ఆ ఫోకస్ మీద మనం మనం మన ధ్యానం అంటే మనం అక్కడ రీచ్ అయ్యాం. దాట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. ఫోకస్ ఉండడం, ఫోకస్ లేకపోవడం. ఫోకస్ ఉంటే తప్పకుండా ఆ గోల్ రీచ్ అయ్యాం. దాట్ ఈస్ డిఫరెంట్. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ సెడ్. నేను కూడా మీలాగానే క్లాస్ రూమ్ లో కూర్చొని ఒక రోజు చదువుతున్నాను. ఇవాళ ఎడ్యుకేషన్ తోటి మళ్ళీ మనకి స్థాయికి ఉన్నాం. మీకు ఆ స్థాయికి వస్తారు నాకు తెలుసు. డిసిప్లైన్ అంటే నువ్వు ఏదో ఒక నిర్ణయం చేస్తున్నావు కదా, ఇక నేను డాక్టర్ అవుతాను అనుకుంటున్నాను, దానికి అది డాక్టర్ కావడానికి నాకు డిసిప్లైన్ కావాలి. డిసిప్లైన్ అంటే ఒక పద్ధతి, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, స్టడీ చేయాలి, ఫోకస్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఇదంతా పార్ట్ ఆఫ్ ద డిసిప్లైన్. టు అచీవ్ ఏ గోల్, లక్ష్యం అని పెట్టుకుంటారు కదా, తన లక్ష్యం ఏంటి, డాక్టర్ కావాలన్నమాట. ఆ గోల్, ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలంటే దానికి కావాల్సిన కార్యక్రమ క్రమాన్ని మొత్తానికి కూడా ప్లాన్ కానీ, దానికి కావాల్సిన చదువు కానీ, హార్డ్ వర్క్ కానీ, అదంతా తను ఫోకస్ చేసి డిసిప్లిన్. ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. నువ్వు ఏదో అది అవుతావు ఇది అవుతావు అని విష్ చేసుకుంటే సరిపోతుంది. అర్థం నీ విషయం. Wishing is not going to work. You need a discipline. That's what. Discipline for anything to achieve or succeed, you need a discipline. Otherwise, without a discipline, we can't achieve anything. You were just. I know one thing is when we were studying, it was easy for us. In the distraction like you put a WhatsApp or we messages together. So you have to be a lot more disciplined than we were because now we had black and white TV for 1 hour. So game time would have. That's very easy to tell because now we have so much distraction. So you have to focus, like she said. This is my goal, and you should also have fun. Work, but don't have fun while studying. Study focus, then have play focus. Both you can do. When you're playing cricket, volleyball, whatever, play focus, no problem. Anything you do, you be present at that time. That way you have fun. But if you're studying focus, it'll be easier. You don't think it is a burden. Think this is a tool that helps me to get where I am. At that time, mala easy. When I'm train to see my relatives, your friends, you're excited but to see them, so you don't care how the journey is. Though the train is sometimes takes 12 hours, 14 hours, because you only know that's the process. But you know that you're going to have fun when you see a cousin for 1 week or 2 weeks. After that, you just say this is a process that has some discipline. You get some basic, whatever information I need. Medical, to be a doctor or to be engineer, then to study that subject so that we need to specifically focus. And then, but please have fun too, but not at the same time. I'm a distracted guy. సంపదకు మూలం ఘనమైన కలలు కనండి, దృఢమైన లక్ష్యాలను చేపట్టండి, జీవితాంతం స్వీయ విద్య అధ్యాపకులు
కండి అధ్యాపకులకండి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను సాధించండి నైపుణ్యాలను సాధించండి పర్యావరణ రక్షణ పర్యావరణ రక్షణ మనందరి కర్తవ్యం మనందరి కర్తవ్యం మెరుగైన నూతన సమాజ నూతన సమాజ నిర్మాణానికి సిద్ధం కండి నిర్మాణానికి సిద్ధం కండి చైతన్య సారథి ట్రస్ట్ చైతన్య సారథి ట్రస్ట్. Education is power. Education is power. Education is power. Good, good. Thank you.